భగవద్గీతలోని చివరి అధ్యాయం మోక్ష సన్యాస యోగములో 78 శ్లోకాలు ఉన్నాయి. ఈ సారాంశం తెలుసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణుని ముందుగా ఈ విధంగా అడుగుతున్నాడు. సన్యాసము కర్మలను విడిచిపెట్టడం, త్యాగము కోరికలను విడిచిపెట్టడం, వీటి గురించి వివరించమని అడిగాడు. శ్రీకృష్ణుడు త్యాగమును కర్తవ్యంగా భావించాలి అని చెప్తాడు. త్యాగం 3 రకాలు. సాత్విక త్యాగం, ఫలాన్ని ఆశించకుండా చేసేది సాత్విక త్యాగం. రాజసిక త్యాగం, శారీరక అసౌకర్యానికి భయపడి ఇబ్బంది కలిగించే చర్యలను విడిచిపెట్టడం రాజసిక త్యాగం. భ్రాంతితో విధిగా చేయవలసిన చర్యను విడిచిపెట్టడం తామసిక త్యాగము అని వివరిస్తాడు. సత్వరజస్తమో గుణాలు మన వ్యక్తిత్వంలో ప్రతి అంశంలో ప్రభావం చూపిస్తాయి. జనన మరణాల నుండి పూర్తిగా విముక్తి పొందాలంటే పరమేశ్వరుని ఆశ్రయం పొందాలి, గురువును ఆరాధన చేయాలి. అర్జునుడు తన భ్రాంతి తొలగిపోయినదని, తాను ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినట్లు చేయడానికి తయారుగా ఉన్నానని చెప్తాడు. చివరిలో అంధుడైన ధృతరాష్ట్ర మహారాజుకి ఈ శ్రీకృష్ణార్జున సంవాదమును సంజయుడు వినిపిస్తూ, ఆ సంభాషణ వింటున్న సంజయుడు ఎంత ఆశ్చర్యానికి, ఎంత ఆనందానికి, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడో, పవిత్ర సంభాషణను మరియు మహాద్భుత విశ్వరూపాన్ని తలుచుకుంటే కలిగే మహదానందం గురించి చెప్తాడు. భగవంతుడు పరిశుద్ధ భక్తుడు ఎక్కడ ఉంటే అక్కడ శుభము, విజయము, ఐశ్వర్యము ఉంటుంది అనే ఒక గంభీరమైన ప్రకటనతో సంజయుడు దీనిని ముగిస్తున్నాడు.